రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జిలెటిన్ స్టిక్స్ నిల్వ ఉంచారన్న సమాచారంతో కమ్మదనం గ్రామంలో తనిఖీలు నిర్వహించారు ఇస్వటి పోలీసులు. నరసింహులు అనే వ్యక్తి ఇంట్లో నీటి సంపులో నిల్వ చేసిన 497 స్టిక్స్ సీజ్ చేశారు. జిలెటిన్ స్టిక్స్ నల్గొండ నుంచి అక్రమంగా తీసుకొచ్చి ఇంట్లో నిల్వ ఉంచినట్లు తెలిపారు ఏసీపీ రంగస్వామి. జరిగింది. నరసింహ అనే అతను మన కమ్మదనంలో ఉంటాడు. అతని హౌస్లో ఇల్లీగల్గా ఒక ఎక్స్ప్లోజ్ డంప్ ఉందని సమాచారంతో నిన్న రైడ్ చేస్తే నిన్న రైడ్లో నరసింహతో పాటు వాళ్ళ అల్లుడు రమేష్ అనే ఇద్దరు దొరకడం జరిగింది. వాళ్ళను విచారిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించిన ఈ ఐడియల్ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజ్ లిమిటెడ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి సుమారు 490 L6 సతీష్ అనే వ్యక్తి, రాజు అనే ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు అక్రమంగా తీసుకున్న ఈ యొక్క డబ్బు ఇల్లీగల్ బ్లాస్టింగ్ మెటీరియల్ తోటి లోకల్గా మన కమిషనర్ ఆఫ్ పోలీసుకి అనుమతి లేకుండా అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. సో దీని మీద వీళ్ళకి ఇచ్చిన సమాచారం మీద వీళ్ళందరూ పట్టుకోవడం, ఎస్ఓటీ వాళ్ళు ఈ సమాచారంతో పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ మన షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఉపయోగించడం కూడా జరిగింది. వీళ్ళు ఇచ్చిన కన్ఫ్యూషన్ బేస్ మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు కూడా సెక్షన్ 405 ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్లో 421లో కేసు నమోదు చేశారు. వీళ్ళలో 4 వ్యక్తులు దొరికారు. ఇంకా మిగతా 3 వ్యక్తులు పరాలు ఉన్నారు. దాంట్లో మెయిన్ సతీష్ అనే వ్యక్తి ప్రొక్యూర్ చేస్తాడు ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ ఫ్రమ్ A7 అంటే ఈ కంపెనీ నుంచి ప్రొక్యూర్ చేస్తాడు. అతను పరాలు ఉన్నాడు. అట్లానే వెంచర్ సంబంధించిన మధుసూదన్ రెడ్డి కూడా ఈయన BBG వెంచర్ అని మన కమ్మదనంలో వెంచారు, ఆయన కూడా పరాలు ఉన్నారు.